హే విన్నర్స్! హోపోనోపోనో ద్వారా చాలామంది మంచి రిజల్ట్స్ పొందుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటపడుతున్నారు. మనీ ఛాలెంజెస్ నుంచి ఈజీగా బయటపడుతున్నారు. మరి మీరు కూడా హోపోనోపోనో ద్వారా మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ టిప్ మీకు ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, హోపోనోపోనోలో మనం ప్రేయర్ ఎవరికి చేస్తున్నాం? ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనేది ఎవరికి చెప్తున్నాం? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన ఇన్నర్ చైల్డ్, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, దిస్ ఈస్ యువర్ కాన్షియస్ మైండ్ అండ్ ఇక్కడ కింద ఉందేమో సబ్‌కాన్షియస్. ఈ కాన్షియస్ మైండ్‌ని మనం మదర్ అంటున్నాం. సో, మన అమ్మ ఎలాగైతే మన గురించి కేర్ తీసుకుంటుందో, అదే విధంగా ఇక్కడ ఈ కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటంటే, దిస్ ఈస్ ద చైల్డ్. సో, అమ్మెవరు? కాన్షియస్ మైండ్. మరి చైల్డ్ ఎవరు? సబ్‌కాన్షియస్ మైండ్. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ మెమోరీస్ వల్లనే మనకు ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్ వస్తున్నాయి. సో, ఇప్పుడు ఎప్పుడైతే మనం హోపోనోపోనో చేస్తున్నాం, ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. మనం చెప్తుంది ఎవరికి? సబ్‌కాన్షియస్ మైండ్‌కి. ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇది ట్రాన్స్‌ఫర్ అవుతుందో, సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి దట్ విల్ గో టు సూపర్ కాన్షియస్. సూపర్ కాన్షియస్‌లో ఏం జరుగుతుంది? ఫిల్టరింగ్ జరుగుతుంది. మెమోరీస్ అన్నీ ఫిల్టరింగ్ జరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరుంటున్న ఇంట్లో మీ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు. లేదా మీ రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ స్మెల్, ఒక ఫ్రాగ్రెన్స్ వేసుకొని మీరు ఎక్కడికైతే వెళ్తారో ఏం జరుగుతుంది? మీరు ఏ ఫ్రాగ్రెన్స్ ఏసుకొని వెళ్తే అక్కడ అదే స్మెల్ ఒస్తుంది. కరెక్టా? ఎందుకంటే ఆ ఫ్రాగ్రెన్స్ మీలో ఉంది. సో, మీలో ఉన్న మెమోరీసే మీరెక్కడికెళ్తే అక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నట్టున్న ఇంట్లో అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేబీ 10 ఇయర్స్, మేబీ 20 ఇయర్స్, మేబీ 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉండొచ్చు. లేదా 100 ఇయర్స్ కూడా ఉండొచ్చు. లేదంటే అంతకంటే ముందు కొంతమందున్నారు. వాళ్ళ మెమోరీస్ కూడా ఆ ప్లేస్‌లో ఉన్నాయి. 100 ఇయర్స్ బ్యాక్, 200 ఇయర్స్ బ్యాక్, 500 ఇయర్స్ బ్యాక్ కూడా అక్కడ కొంతమందున్నారు. అంటే వాళ్ళ మెమోరీస్ అక్కడే ఉన్నాయి. సో, మీరేం చేసుకోవాలి? ఆ మెమోరీస్‌ని క్లీన్ జేసుకోవాలి. చూడండి, ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? మెమోరీస్‌ని హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది. సో, హోపోనోపోనో కాన్సెప్ట్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ లివింగ్. ఇప్పుడు మీరుంటున్న రూమ్, మీరుంటున్న ఇల్లు, ఈ బిల్డింగ్, మీ ఇంట్లో ఉన్న ప్రతి గది, దానికొక మెమరీ ఉంది. చూడండి. సో, స్పెషల్లీ మీ ఎమోషన్స్ ఎలా ఉంటాయో, ఆ రూమ్ ఎమోషన్స్ కూడా అలానే ఉంటాయి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్, వీటన్నిటికి గూడా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలరు. చూడండి, కొంతమంది మీ ఇంటికొస్తే మీ ఇల్లు చాలా ఎనర్జిటిక్‌గా మీకు ఇంట్లో చాలా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మంచి వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ ఎవరికైతే మీకు చాలా ఇష్టమో అలాంటి వాళ్ళొస్తే పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారు. ఇంకొంతమందొస్తే ఏదో నెగెటివ్ ఎనర్జీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది మెమోరీస్ వల్ల జరుగుతుంది. సో, ఈరోజు మీరు చేయాల్సిందేంటంటే, సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఈ మెమోరీస్‌ని మనం రిలీజ్ చేయబోతున్నాం. స్పెషల్లీ రిలేటెడ్ విత్ యువర్ హౌస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉంటున్న ఇంట్లో చాలా సార్లు గొడవలు జరుగుంటాయి. చాలా సార్లు ఒకరిపైన ఒకరు అరిచుంటారు. చాలా సార్లు ఒకరితో ఒకరు ఫైట్ చేసుంటారు. ఇవన్నీ మెమోరీస్ గూడా అక్కడ స్టోర్ అయ్యి ఉన్నాయి. సో, మనం ఏం చేయాలి? దాన్ని హీల్ చేసుకోవాలి. దాన్ని హీల్ చేసుకోకుంటే మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. సో, మీరందరూ నాతో పాటు ఇప్పుడు హోపోనోపోనో ప్రేయర్‌ని చేయబోతున్నారు. రైట్? సో, వితౌట్ ఎనీ మ్యూజిక్ చేయబోతున్నారు. అందువల్ల క్లోజ్ యూర్ ఐస్. బట్ ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకొని ఈ ప్రేయర్‌ని స్టార్ట్ చేస్తారో, ఈ డీప్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కనెక్ట్ అవుతుంది. అక్కడంతా హీలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో, లేదా మీ ఆఫీస్‌లో, లేదా మీ బిజినెస్ ప్లేస్ ఏదైనా సరే అక్కడ టెన్షన్‌గా ఉంటుంది. అక్కడ మీరు వర్రీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ మీకు మంచి రిజల్ట్స్ రావట్లేదు. అప్పుడు మీరేం చేయాలి? ప్రేయర్‌ని స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ వేర్ వి ఆర్ గోయింగ్ టు డూ హోపోనోపోనో. మీరుంటున్న ఇల్లుకి, మీ బిజినెస్ ప్లేస్‌కి, మీ ఆఫీస్‌కి మనం హోపోనోపోనో చేయబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, హోపోనోపోనో కాన్సెప్ట్‌లో కాన్షియస్ మైండ్ నుంచి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి సూపర్ కాన్షియస్‌నెస్‌లోకెళ్తుంది. సూపర్ కాన్షియస్‌నెస్ నుంచి డివినిటీ ద్వారా ఈ మెమోరీస్ అన్నీ గూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే ఈ మెమోరీస్ అన్నీ క్లియర్ అవుతాయి, ఎప్పుడైతే ఈ మెమోరీస్ అన్నీ క్లియర్ అయితాయో, ఇప్పుడేం జరుగుతుంది? అక్కడ మెమోరీస్ లేవు. రైట్? సో, మెమోరీస్ లేకపోయేసరికి అప్పుడు అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? డివినిటీ నుంచి ఇన్‌స్పిరేషన్ స్టార్ట్ అవుతాయి. సో, మీరనుకున్న గోల్స్ అచీవ్ చేయడానికి ఇన్‌స్పిరేషన్, ఐడియాస్, థాట్స్, పీపుల్ మీ లైఫ్‌లోకి రావడం, సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వడం, ఈవెంట్స్ క్రియేట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. సో, ఇదంతా కూడా ఒక డివైన్ ప్లానింగ్ ప్రకారంగా జరుగుతుంది. గమనించండి.
ఇక్కడ ఇదంతా గూడా డివినిటీ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరు, నేను హీల్ చేయట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది డివినిటీ ద్వారా. మీరు రెడీగా ఉన్నారా? ఆ డివినిటీ గురించి సిట్ కంఫర్టబుల్లీ అండ్ ఫస్ట్ ఇప్పుడు మీరుంటున్న ఇల్లుని, ఆఫీస్‌ని, రూమ్స్‌ని మొత్తం క్లీన్ చేసేయండి. క్లీన్ అంటే ఫిజికల్ క్లీనింగ్ కాదండి. ఎమోషన్‌లో, ఎనర్జీలో మనం క్లీన్ చేస్తున్నాం. సిట్ సైలెంట్‌లీ, టచ్ యువర్ హార్ట్ అండ్ సే థిస్: డియర్ యూనివర్స్, మై డియర్ యూనివర్స్, ఐ యామ్ సారీ. నాలో ఉన్న జ్ఞాపకాలు, నాలో ఉన్న మెమోరీస్, ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో ఉన్న ఎలాంటి నెగెటివ్ మెమోరీస్ అయినా, ఎలాంటి నెగెటివ్ జ్ఞాపకాలైనా వాటిని తొలగించమని కోరుకుంటున్నాను. ఐ యామ్ సారీ. ఇక్కడ నాకు ఉపయోగం లేని జ్ఞాపకాలు, శక్తులు, నెగెటివ్ ఎనర్జీ, నాకు బాధ కలిగించే నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ రిలీజ్ చేయమని కోరుకుంటున్నాను. సారీ. ఇక్కడున్న ప్రతి రూమ్‌లో, దాని మూలాల నుండి, ప్రతి స్థలంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని రిలీజ్ చేయమని కోరుకుంటున్నాను. క్షమాపణ కోరుతున్నాను. సారీ. ఈ అనుభవాలను నేను ఆకర్షించి లేదా నా ఆలోచనల ద్వారా నేను దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు నేను చూస్తున్న కోపం, ఇంకా ద్వేషం కారణమైన అన్ని జ్ఞాపకాలను నా ఇంటి నుండి, స్థలం నుండి చేయమని కోరుతున్నాను. సారీ. సారీ మై డియర్ హౌస్. నిర్లక్ష్యంగా నీ పట్ల ఉన్నందుకు. సారీ మై డియర్ హౌస్. పట్ల నేను నిస్సహాయంగా ఉన్నందుకు. ఎన్నో సార్లు గొడవ పడ్డాము. సారీ. సార్లు నాలో ఉండే నెగెటివ్ ఎనర్జీ ద్వారా నేను ఫర్గివ్ మీ. నన్ను క్షమించమని కోరుతున్నాను. డియర్ హౌస్, మై డియర్ హౌస్, ఐ యామ్ సారీ ఫర్ ద నెగెటివ్ ఎనర్జీ. ఫర్గివ్ మీ. క్షమించమని కోరుతున్నాను. నాలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్‌ని విడుదల చేసి పవిత్ర కాంతిగా మార్చండి. ఇంటిని ఇంకా పవిత్రంగా, శాంతి, ప్రేమతో నింపండి. ఫర్గివ్ మీ. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరిని మేమందరము చాలా హ్యాపీ. ఎన్నో సార్లు ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా థాంక్ యూ మై డియర్ హౌస్. ఫర్గివ్ మీ. డియర్ హౌస్, సారీ. ఫర్గివ్ మీ. నా ఇంటిని నేను ప్రేమిస్తున్నాను. నా ఇంటిని నేను ఇంకా ప్రేమిస్తున్నాను. నా ఇంటిలో ఉన్న ప్రతి గదిలో ప్రవహిస్తున్న నెగెటివ్ ఎనర్జీ డియర్ హౌస్, డియర్ హౌస్, సారీ. మై డియర్ హౌస్, సారీ. తెలిసి తెలియకుండా ద్వారా ఆలోచనల ద్వారా నా ఇంటిని బాధ పెడితే సారీ. సారీ మై డియర్. నాలో ఉన్న కోపాన్ని ఫర్గివ్ మీ. ఫ్రెండ్స్, స్పెషల్లీ దీన్ని మీ బెడ్‌రూమ్, హాల్, ఇంటిని, బిల్డింగ్‌ని దాన్ని చేయండి. ఎందుకంటే అక్కడ ఎన్నో నెగెటివ్ ఎనర్జీస్, మీ ఆలోచనలు, మానసిక స్థితి, మాటలు, చేతలు ఇవి కూడా అక్కడ స్టోర్ అయి ఉన్నాయి. ప్రతి దాంట్లో సబ్‌కాన్షియస్ దాంట్లో అందువల్లనే మీరు చూడండి కొన్ని ప్లేసెస్‌కెళ్ళి బాగా ఫీల్ అవుతారు.
కొన్ని ప్లేసెస్‌లోకెళ్తే అక్కడ చాలా లోగా ఫీల్ అవుతుంటారు. అక్కడ నెగెటివ్ ఎనర్జీ. మరి మీరు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపాలనుకుంటే దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ 20. యెస్. కింద మై డియర్ హౌస్ ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ, లవ్ యూ అని టైప్ చేయండి మై డియర్. ఎప్పుడైతే మీరు టైప్ చేస్తున్నారో మీరొక ఎనర్జీని షేర్ చేస్తున్నారు చూడండి. సో, ఇలాంటి వీడియోస్ ద్వారా మీరు బెనిఫిట్ పొందితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మంచి వీడియోస్ ద్వారా పాజిటివ్ ఎనర్జీని మనం స్ప్రెడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ప్రతిరోజు 8-10 గంటల వరకు నెక్స్ట్ 3 డేస్ మన లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, మేనిఫెస్టేషన్, హోపోనోపోనో గురించి క్లాస్, ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈరోజే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లింక్ వస్తుంది. సో, నెక్స్ట్ వీక్ వి ఆర్ హావింగ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్. ఇప్పుడే జాయిన్ అవ్వండి అండ్ లెర్న్ ఫ్రమ్ దిస్ కోర్స్‌లో మాస్టర్ కండి. మీ లైఫ్‌ని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ఇప్పుడే టైప్ చేయండి. సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, యువర్ హౌస్. యెస్, మనం ఇల్లు గురించి చేస్తున్నాం కాబట్టి టైప్ చేయండి అండ్ గెట్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ యువర్ హౌస్. థాంక్ యూ సో మచ్.